మీ గృహంలో వాస్తు సమస్యలు ఉన్నాయి అని మీరు తెలుసుకున్నప్పుడు ఆ వాస్తు సమస్యలకు లేదా దోషాలకు ఎలాంటి పరిహారం చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలాంటి పరిహారాలు చేస్తే ఆ యొక్క దోషానికి ఫలితం అనేది ఆ కుటుంబ సభ్యులకు అనుకూలంగా వస్తుంది. ఇలాంటి పద్ధతుల్లో కొన్ని నియమాల్ని ఈరోజు తెలుసుకుందాం. గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. మనం చివరి వీడియోలో ఏదైతే ఈ వాస్తు దోషాలు పరిహారాలు అనే విధానాలని తెలుసుకున్నామో కొన్ని నియమ నిబంధనలు తెలుసుకోవాలి. పురాతన వాస్తు శాస్త్రాల ఆధారంగా మీరు గృహాన్ని నిర్మించుకోనట్లయితే ఖచ్చితంగా వాస్తు దోషాలు అనేవి వస్తాయి. ఇదొక నియమం. రెండవది, పురాతన వాస్తు శాస్త్రాలలో మరియు ఇతర శాస్త్రాలలో ఉన్నట్టుగా పూజా విధానాలు కూడా సరిగ్గా చేయనట్లయితే వాటికి సంబంధించిన నియమాలని, వాటికి సంబంధించిన ముహూర్తాలని, వాటికి సంబంధించిన పద్ధతులని ఆ శాస్త్రాలలో చెప్పినట్టుగా చేయనట్లయితే కూడా వాస్తు దోషాలు ఆ కుటుంబానికి వస్తాయి. ఇది రెండవ నియమం. ఈ పద్ధతి అనేది మనం ఏదైతే ఉందో ఈ పద్ధతిని ప్రతిదాన్ని తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో పరిహారాలు 1, 2, 3, 4 ఏవైతే పరిహారాలు ఇక్కడ చెప్పడం జరిగిందో 4 విధానాలు, ఇక్కడ ఈ 4 విధానాలని నేను ఇవ్వడం జరిగింది. చాలా పకడ్బందీగా ఖచ్చితంగా చేస్తేనే ఈ వాస్తు దోషాలకి ఏదైతే పరిహారాలు ఇస్తారో వాస్తు వ్యక్తులు, ఆ పరిహారాలకు ఫలితం వస్తుంది. సాధారణంగా మొదటి నియమం, ఎవరు ఈ పరిహారాల్ని చేయాలి? ఆ మొదటి నియమంలో ఆ గృహానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ సభ్యుల్లో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ జాతక పరిశీలన అని ఇవ్వడం జరిగింది. ఒక ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళేసి కుటుంబ సభ్యులు అందరి జాతక పరిశీలన చేసిన తర్వాత ఎవరు ఆ గృహానికి పరిహారాలు చేయాలి అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, గృహ యజమాని లేదా ఆ గృహ యజమాని యొక్క ధర్మపత్ని అని చెప్తుంటాం. ఇక్కడ దాదాపుగా ఏ విధంగా ఉంటుందంటే ఆ గృహానికి ఎవరైతే యజమాని ఉంటారో ఆ యజమాని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? మొట్టమొదటిసారిగా ఆ గృహం ఏ ఆయాది గణనతో నిర్మించారు, ఎవరి వివరాలకు నిర్మించారు అనేది తెలుసుకుంటారు వాస్తు వ్యక్తులు. దానిలో మొదటి ప్రిఫరెన్స్ ఎవరికైతే ఇస్తారో ఆయాది గణన చేయడంలో వారు మాత్రమే ఆ పరిహారాల్ని చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటాను నియమ నిబంధన. ఇప్పుడు ఇక్కడ జాతక పరిశీలన చేసిన తర్వాత ప్రస్తుతం వారు ఏ మాసంలో ఉన్నారు అనేది తెలుసుకోవాలి. అప్పుడు వారి జాతక పరిశీలన చేసినప్పుడు వారు ఎలాంటి గృహాన్ని కట్టుకున్నారు, ఏ రకమైన గృహాన్ని కట్టుకున్నారు అనేది చూసుకోవాలి. నెక్స్ట్, ఏ రకమైన గృహం కట్టుకున్నప్పుడు మరి దోషం ఎలా వచ్చింది, ఇక్కడికి వెళ్ళాలి. మళ్ళా ఇక్కడ చూడండి, దోషం ఏ రకమైన దోషం వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇక్కడికి రావాలి. మళ్ళా చూడండి, గృహ నిర్మాణ ఆరంభం, మహాద్వార స్థాపన, గృహ ప్రవేశము లేదా గృహ శాంతి, ఈ కర్మలు. ఇక్కడ ఈ దోషం వీటి ద్వారా వచ్చిందా, లేదా ఏ రకమైన గృహం ద్వారా వచ్చిందా, లేదా జాతక పరిశీలన గృహ దంపతుల జాతక పరిశీలన చేసినప్పుడు వారికి ఏ విధమైన సమస్యలు ఉన్నాయి జాతకం పరంగా అనేది ఇక్కడ ఆ వాస్తు వ్యక్తి చెప్పాలి, లేదా ఆస్ట్రాలజర్ చెప్పాలి, ఒక ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్. పరిహారాలు వచ్చినట్లయితే ఈ పరిహారాల్లో మొదటిది 1, 2, 3 ఈ మూడింటిలో ముగ్గురి దేవతల యొక్క ఆరాధన చేయాలి. జప సాధన. ఈ జప సాధన అనేది ముగ్గురు దేవతామూర్తుల యొక్క జప సాధన చేయాలి. దానికి సంబంధించిన శ్లోకాలని వాస్తు వ్యక్తి మాత్రమే ఇవ్వాలి. ఎందుకోసం అంటే వాస్తు దోషాలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ వాస్తు దోషాలని మనం ఇక్కడ
ఇక్కడ ఇక్కడ తెలుసుకున్నప్పుడు మొదటిది జప సాధన. ఆ జప సాధనకు సంబంధించిన శ్లోకాలని ఆ వాస్తు వ్యక్తి మాత్రమే ఇయ్యాలి. ఆయనకే తెలుస్తుంది వాస్తు దోషాలు. ఒకవేళ తెలియలేదనంటే మీరు ఆలోచించాలి. ఇక్కడ 1, 2, 3 అయిపోయాయి కదా. 4వది ఈ జప సాధన విధానం అనేది ఆ వాస్తు వ్యక్తి వాళ్ళకు ఖచ్చితంగా తెలియజేయాలి. ఏ విధంగా చేయాలనేది ఇక్కడ 4వ పాయింట్ మాసము తిథి. మాసము అంటే నెల, తిథి. ఇక్కడ ఒక గృహ నిర్మాణం అయిపోయింది, మహాద్వార స్థాపన అయిపోయింది, పైకప్పు వేయడం అయిపోయింది, అన్ని పనులు పూర్తి అయిపోయాయి. గృహప్రవేశం ముహూర్తం ఇవ్వడం జరిగింది వాస్తు వ్యక్తి. గృహప్రవేశం చేశాము. వాస్తు శాస్త్రాల ఆధారముగా ఇంకా వేరే శాస్త్రాల ఆధారంగా వాస్తు శాంతి కర్మలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక వాస్తు వ్యక్తి ఆ గృహశాంతి చేసేటప్పుడు ఆ పూజా విధానాలలో ఒక పూజా విధానాన్ని ఎన్ని సంవత్సరాలు పాటించాలి, ఏ మాసంలో చేయాలి, ఏ తిథిలో చేయాలి, అది ఏ విధానంగా ఉండాలి అనే విధానాన్ని ఖచ్చితంగా వీటి ద్వారా, ఇక్కడ చెప్పాం కదా 3 పద్ధతులు, వీటి ద్వారా ఇక్కడ చేయాలి. నెక్స్ట్ అపార్ట్మెంట్స్ ఉంది. అపార్ట్మెంట్లో నేను చెప్పే ఏదైతే రెమెడీ ఉందో, ఏదైతే వాస్తు టిప్స్ ఉన్నాయో అది పాటించడానికి కుదరదు. డూప్లెక్స్, గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఈ రెండిటికి కుదురుతుంది. ఈ రెండవ యొక్క ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి ఏంటంటే, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే బయటకు వెళ్ళినా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చెప్పులు, షూస్ గృహంలో తీసుకురాకుండా వాకిలిలో మాత్రమే వదిలివేయాలి. సాధారణంగా ఎలా జరుగుతుందంటే, మేము ఒక పాత ఇల్లుని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు, సార్ నేను 15,000 పెట్టి షూస్ కొనుక్కున్నాను, వాటిని నేను బయట వదిలేయలేను సార్, నేను ఇంట్లో పెట్టుకుంటాను, డైరెక్ట్గా ఇంట్లో వచ్చి వదిలేసి బాత్రూంలో వెళ్ళి ఇంట్లో ఉన్న బాత్రూంలో వెళ్ళి కాళ్ళు కడుక్కుంటాను సార్ అని చెప్పారు. సో కొన్ని రెమెడీస్ అనేది చెప్తూ ఉంటాము, అవి లైట్ తీసుకుంటారు, పాటించరు. ఏమన్నా అవుతుందా అది చేస్తే? ఏం కాదు, నాకు జాబ్ ఉంది, నాకు బిజినెస్ ఉంది, డబ్బులు వస్తున్నాయి, అంత మంచిగా ఉంది. ఒక మనశ్శాంతి కరువైంది, ఇంకొకటి కూడా కరువైంది, అదేందనేది వీడియోలో చెప్పబడము. వాటి విషయాలు ఆలోచించి పిలిపిస్తారు వాస్తు వ్యక్తుల్ని. ఏదైతే లైట్ తీసుకుంటారో అదే మిమ్మల్ని వాస్తు దోషానికి తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ అంటే 3వది, మనం ఏదైతే ఈ జప సాధన అనే విధానం చేస్తుంటామో, ఈ జప సాధన అనే విధానంని ఎప్పుడు చేయాలి అనే ప్రశ్న మీకు రావాలి. సాధారణంగా కుజదోషం ఉన్నవారు లేదా ఎలినాటి శని ఉన్నవారు మనకు మన జాతకాలలో తెలుస్తుంటుంది. అయితే కుజదోషం ఉన్నవారు ఎప్పుడు ఆ రెమెడీస్ చేసుకోవాలి, ఎలినాటి శని ఉన్నవారు ఎలాంటి నివారణ లేదా పరిహారాలు చేసుకోవాలని అనేది ఒక ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్ చెప్తారు. ఆ జాతకానికి సంబంధించిన రెమెడీస్ ఏ విధంగా అయితే పాటిస్తామో ఆ పాటించే విధానంలో ఇక్కడ చూడండి కాలము అని వచ్చింది. మరి ఈ కాలం ఏదైతే ఉందో మూడంలో ఉన్నప్పుడు వాస్తు పరిహారాలు ఏ విధంగా చేయాలి, మూడం తర్వాత వాస్తు పరిహారాలు ఏ విధంగా చేయాలి, మరియు ఇక్కడ ఇంకోటి వచ్చింది చూడండి, వాస్తు రెమెడీస్ లేదా వాస్తు పరిహారాలు చేయకూడని సమయం. ఈ 3 విధానాలు ఇక్కడ ఉన్నాయి. శుక్రమూఢంలో ఉన్నాము ప్రస్తుతం. సాధారణ సమయంలో చేసే వాస్తు రెమెడీస్ ఫలితాల కంటే మూఢంలో ఉన్నప్పుడు వాస్తు సమస్యలకు ఏదైతే పరిహారాలు చెప్తారో వాస్తు వ్యక్తులు, అవి ఆ మూఢంలో చేస్తేనే సాధారణ సమయం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఈ శుక్రమూఢంలో మీ గృహానికి వచ్చిన వాస్తు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిహారాలు మూఢంలోనే చేయాలి. మరి ఆ పరిహారాల్ని మనం విభజించుకున్నాము 4 రకాలుగా. అందుకే ఇక్కడ ఈలో చూడండి, ఆ పరిహారాల్లో జప సాధనలో మూఢంలో ఉన్నప్పుడే జప సాధన చేసుకున్నట్లయితే ఆ 3 దేవతలది ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు చూడండి, ఈ మూఢంలో జప సాధన మీ ఇంటికి సంబంధించిన పరిహారంలో ఒక భాగంగా చేస్తున్నప్పుడు ఎవరైనా మీ చుట్టాల్లో, ఎవరైనా మీ బంధువుల్లో, లేదా మీ మిత్రులు, లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా సరే
స్వర్గీయులు అయినట్లయితే మీరు వెళ్ళరాదు. ఈ జప సాధన చేస్తున్నప్పుడు, ఆ భగవంతుని ఆరాధన చేస్తున్నప్పుడు మీ ఇంటి వాస్తు దోషాలకు ఏదైతే అనుకూలంగా పరిహారం చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా పాటించాలి. ఇంకా 6 పరిహారాలు ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో చాలా చక్కగా వివరిస్తాను. శ్రద్ధగా వినండి. విన్నట్లయితే ఇక్కడ ఈ విని తెలుసుకున్న పరిహారాలు ఏ సమయంలో చేయాలో మొదటి పరిహారం తెలుసుకున్నారు. మూఢంలో ఉన్నప్పుడు పరిహారాలు చేస్తే చాలా తొందరగా ఫలితం వస్తుంది. కానీ మరి ఎందుకు వాస్తు దోషాలు వస్తున్నాయి అని మీరు అనుకుంటున్నారు అంటే, నేను మీకు మొదట్లో చెప్పాను, వాస్తుశాస్త్ర ఆధారముగా అంటే పురాతన వాస్తుశాస్త్ర ఆధారముగా గృహ నిర్మాణం చేయకపోతే ఎవరికైనా వాస్తు దోషాలు ఆ గృహానికి చెందుతాయి, ఎవరికైనా వస్తాయి. మరి వాటి రెమెడీస్కు ఏదైతే మీరు సమయాన్ని కేటాయిస్తారో ఆ సమయంలో చేసినా కూడా వస్తుందా రాదా అనే సోషల్ మీడియాలో చూస్తూ సమయంని పట్టించుకోకుండా, కాలాన్ని పట్టించుకోకుండా మీకు ఇష్టం వచ్చిన సమయంలో మీరు చేసేస్తుంటారు వాస్తు రెమెడీస్, కానీ ఫలితం ఉండదు. అప్పుడు మీ మనసు చాలా చిన్నగా అయిపోతుంది. ఏంటి ఫలితం చెప్పారు, చేస్తే నాకు అనుకూల ఫలితం రాలేదు. చూడండి, నియమ నిబంధనలు పాటించకపోతే ఎన్ని రెమెడీస్ చేసినా ఫలితాలు రావు. ఇది అందరూ తెలుసుకోవాలి. మరి ఈ మొదటి పరిహారం ఏదైతే ఉందో, ఈ మొదటి పరిహారం ఎవరు చేస్తే ఆ గృహానికి ఖచ్చితంగా రాదు అంటే, రండి ఆ విధానం మీకు నేను చాలా చక్కగా వివరిస్తాను. ఇదిగోండి, మీ గృహం యొక్క ఏదైతే ఈ విధంగా నిర్మాణం ఉంది, ఇక్కడో పిల్లరా, ఇక్కడొక పిల్లరా, ఇక్కడొక పిల్లరా. చూడండి, ఈ 9 పిల్లర్లతో కలిగిన గృహం ఉండి ఇంటి మధ్య భాగంలో పిల్లర ఉంటే, అది డూప్లెక్స్ అయినా, అపార్ట్మెంట్ అయినా, గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అయినా, ఇంటి మధ్య భాగంలో పిల్లర ఉన్నట్లయితే ఎన్ని వాస్తు రెమెడీస్ చేసినా, ఇటీవల ఆధునికంగా కొందరు కాపర్ రాడ్స్ పెట్టడం, క్రిస్టల్స్ పెట్టడం, లేదా దాని చుట్టూ టేప్స్, రెడ్ కలర్ టేప్, ఎల్లో కలర్ టేప్, వైట్ కలర్ టేప్ పెట్టడం, దాని చుట్టూ ఇంకేవేవో పరిహారాలు చేస్తుంటారు. ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం ఇవ్వని విధానం ఇంటి మధ్య భాగంలో పిల్లర వేయడం. ఈ విధానాల్లో ఈ ఫస్ట్ పరిహారం చేసినా ఎలాంటి ఫలితం ఉండదు. మీరు తెలుసుకోండి, మీ గృహం ఏ రకమైన గృహం అనేదే తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకోకుండా రెమెడీస్ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకు అంటే, ఏదో ఒక జబ్బు వచ్చింది ఒక వ్యక్తికి, జబ్బు తెలుసుకోకుండా వైద్యం చేస్తే ఫలితం ఉండదు. అదే విధముగా ఈ విధానాలన్నీ మీరు తెలుసుకోవాలి గౌరవనీయులైన ప్రజలు. ఈ జప సాధనకు సంబంధించిన 3 దేవతామూర్తుల యొక్క శ్లోకాలు ఇస్తాము, ఈ విధానం చెప్తాము, ఈ విధానము చెప్తాము, ఇక్కడ ఉన్న పరిహారాలు కూడా చెప్తాము. కానీ ఇవి ఎప్పుడు మ్యాచ్ అవుతాయి? మీకు గృహాన్ని ఆ వాస్తు వ్యక్తి చూసినప్పుడు మాత్రమే. మీకు మీరే మాకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, మాకు పరిహారాలు చెప్పండి అంటే, ఒకవేళ పరిహారాలు చెప్పినా కూడా వాటి ఫలితం రాదు. ఒక రోగికి లేదా జబ్బు వచ్చిన వ్యక్తిని ఒక డాక్టర్ వచ్చి చేయబట్టి అన్నీ చూసి టెస్టులు చేస్తేనే ఎలాంటి వైద్యం ఇవ్వాలి అనేది చెప్తారు. అంతేకాని మీరు ఇల్లు ఎక్కడో పెట్టుకొని ఫోన్ చేసేసి మాకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఏం చేయాలి అని అడగకండి దయచేసి. ఫలితాలు రావు. వాస్తుశాస్త్రం పైన నమ్మకం పోవడానికి ఇలాంటి పనులే కారణాలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు మీనా వాస్తు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.